హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైనాన్స్ ఎక్స్చేంజ్లో డోజీ లేకపోతే డోజీ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం బై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి, క్రిప్టో మార్కెట్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి, బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మీరు ఈ డోజీ అనేటువంటి టోకెన్ ఏదైతే ఉందో దీన్ని మీరు బై చేయాలంటే మీకు ఖచ్చితంగా యుఎస్డిటీ అనేదాన్ని మీరు మీ బైనాన్స్ అప్లికేషన్కి పంపించుకోవాలండి. మొదటగా యుఎస్డిటీ అనేది ఒక స్టేబుల్ కాయిన్ని మీరు మీ బైనాన్స్ అప్లికేషన్ పంపించుకోవాలి. సో ఈ యుఎస్డిటీ అనేది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆ యుఎస్డిటీని ఏ విధంగా బై చేయాలి టెలిగ్రామ్లో, P2P మార్కెట్లో, టెలిగ్రామ్ నుంచి మళ్ళీ మీ బైనాన్స్ అకౌంట్కి ఏ విధంగా యుఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో తెలియజేశాను. సో ఆ వీడియో యొక్క లింకులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. సో ఆ వీడియోస్ చూసి మీరు ఫస్ట్గా మీకు కావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఈ యుఎస్డిటీని మీరు అరేంజ్ చేసుకోండి. అంటే టెలిగ్రామ్లో మీరు బై చేయవచ్చండి, లేకపోతే మీ దగ్గర అదర్ ఎనీ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉన్న ఇండియన్ ఎక్స్చేంజెస్ వాటిల్లో కూడా బై చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏ ప్రాసెస్లోనైనా కానీ యుఎస్డిటీని మీరు ఫస్ట్ బై చేయాలి. బై చేసిన యుఎస్డిటీని మీ బైనాన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తరువాత ఈ స్టెప్ అనేది చేయాలన్నమాట. సో ఈ డోజీ టోకెన్ అనేది ముఖ్యంగా ఎందుకు బై చేయాలి అంటే ప్రస్తుతానికి మనకు యుఎస్లో ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ అనే పర్సన్ ఎన్నికయ్యారనమాట. సో అతనికి సపోర్టర్గా ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో అతను ఎంతో పెద్ద క్యాంపెయిన్స్ నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా అన్ని రకాలుగా ఎంతో హెల్ప్ చేశారనమాట. సో నెక్స్ట్ ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో అతను ఎలాన్ మస్క్కి ఫుల్ సపోర్టర్, ఎలాన్ మస్క్ కూడా డొనాల్డ్ ట్రంప్కి ఫుల్ సపోర్టర్ కాబట్టి ఇది వరకు చాలాసార్లు ఈ ఏది మనకు బుల్ మార్కెట్, క్రిప్టోలో బుల్ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఈ డోజీ అనేటువంటి టోకెన్ని ఎలాన్ మస్క్ బాగా అంటే బాగా విపరీతంగా ప్రమోట్ చేస్తారనమాట. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనకు ఆల్రెడీ అధ్యక్షుడు అయ్యారు కాబట్టి యుఎస్కి అతను క్రిప్టోని ముందుకు తీసుకెళ్లేటటువంటి యోచనలో ఉన్నాడు కాబట్టి, దాంతోపాటు ఎలాన్ మస్క్కు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎలాన్ మస్క్ కూడా ఈసారి డోజీ టోకెన్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. మంచి గ్రోత్ కూడా ఉండబోతుంది అనమాట. సో మీరు ఏమైనా మేము ఒక్క కాయిన్ బై చేసి ఈ క్రిప్టోలో ప్రాఫిట్ పొందాలనుకుంటున్నాము అనేసి ఏదన్నా మీరు నాకు క్వశ్చన్ అడిగినా, సజెషన్ ఇవ్వమని అడిగినా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ డోజీ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని బై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే బై చేయండి. షార్ట్ టర్మ్లో ఎంత అమౌంట్ ఇస్తుందనే తెలీదు. లాంగ్ టర్మ్ వ్యూతో మీరు బై చేస్తే దరిదాపు కొన్ని నెలల పాటు ఒక 3 months నుంచి అట్లీస్ట్ 6 months లేకపోతే 1 year మీరు దీన్ని హోల్డ్ చేసి ఉంచగలిగితే మీకు మంచి బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట ఈ డోజీ టోకెన్. సో ఈ డోజీ టోకెన్ మీరు బై చేయాలి అంటే మీకు యుఎస్డిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేసి చెప్పాను. సో అది ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా బైనాన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చుంటాను. వాటి సాయంతో మీరు యుఎస్డిటీ అనే దాన్ని బై చేసి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మీ బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ట్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రేడింగ్ పెయిర్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. సో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసి సెర్చ్లోకి వెళ్ళేసి డోజీ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డోజీ యుఎస్డిటీ అని వచ్చింది చూడండి. ఈ డోజీ యుఎస్డిటీ అని వచ్చింది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఇక్కడ బై సెల్ అని ఉంది కదా, దాన్ని 1-2 సార్లు రీఫ్రెష్ చేయాలండి. రీఫ్రెష్ చేస్తే అప్పుడు మీకు కరెంట్ మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో దానికి వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, రైట్ సైడ్కి నేను స్క్రోల్ చేస్తున్నా. సో ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో అక్కడ
చూపిస్తుంది. సో 8.86 USDT అనేది ఇక్కడ మీకు చూపిస్తుందండి. దీని కింద బై డోజీ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ బై డోజీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ క్రియేటెడ్ అని పడింది. ఇమీడియట్గా సక్సెస్ కూడా అయిపోయింది. చూడండి ఇక్కడ ఉన్న సో ఇక్కడ ఆర్డర్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో కొద్దిగా టైంలో మీకు ఈ ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. సో ఒకవేళ మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోతే ఇక్కడ నుంచి డోజీ టోకెన్స్ USDT అనే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మాయమైపోతుంది అనమాట. చూడండి కొద్దిసేపటికే ఇక్కడ నో ఓపెన్ ఆర్డర్స్ అనేసి వచ్చేసింది అనమాట. లేదు మీరు ఇంకా కన్ఫామ్ చేసుకోవాలి అంటే ఆర్డర్ కన్ఫామ్ అయిందా లేదా అనేసి ఇక్కడ ఒక బుక్ ఉంది చూడండి. ఈ బుక్ మీద మీరు క్లిక్ చేసి ఆర్డర్ హిస్టరీ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్లియర్గా మీకు ఆర్డర్ ఫిల్డ్ అని చూపించేస్తుంది. డోజీ టోకెన్స్ జస్ట్ ఇలా నేను క్లిక్ చేస్తాను, డోజీ USDT ఇక్కడ క్లియర్గా చూపించేసి ఫిల్డ్ అని చూపిస్తుంది. అంటే మీరు డోజీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బై చేసినట్టే. సో ఇక్కడ ఇప్పుడు మీకు డోజీ టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఎన్ని వచ్చాయని చెక్ చేసుకోవడానికి జస్ట్ ఇలా చూడండి 24 డోజీ టోకెన్స్ అయి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో దీన్ని ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి అని అంటే మనకు 2026 అక్టోబర్ ఏదైతే ఉందో ఆ 2026 అక్టోబర్ మంత్ వరకు మనకి ఈ బిట్కాయిన్ యొక్క బుల్ రన్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు ఈ డోజీ టోకెన్ని ఇప్పుడు బై చేసిన వాళ్ళు ఒక 1 or 2 days 3 days 1 weekలో కొద్దిగా తగ్గొచ్చు, లేకపోతే పెరగొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ ఇప్పుడు బిట్కాయిన్లో బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పరంగా ఆలోచించి దీన్ని హోల్డ్ చేసి పెడితే బెటర్ అండి. మీకు కుదిరితే ఈ మార్చ్ ఏదైతే ఉందో 2026 మార్చ్ ఏదైతే ఉందో ఆ 2026 మార్చ్ వరకు మీరు హోల్డ్ చేయండి. సో 2026 మార్చ్ వరకు మీరు హోల్డ్ చేయండి. సో అప్పటికి మీకు ఈ డోజీ టోకెన్ ద్వారా ప్రాఫిట్ అనేది 5 times కానీ 10 times కానీ వస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 3 months గ్యాప్ ఇచ్చి కావాలి అంటే మీరు 2026 జూలైలో మళ్ళీ ఇంకోసారి డోజీ టోకెన్ని బై చేయవచ్చండి. అది ఏ విధంగా అంటే మీరు 2026 మార్చ్లో సెల్ చేయంగా ఏ వాల్యూకి అయితే మీరు డోజీ టోకెన్ని సెల్ చేస్తారో దానికంటే తక్కువ ప్రైస్లో ఉంటేనే మీరు బై చేసుకోవాలి. లేకపోతే అప్పుడుండే మార్కెట్ కండిషన్స్ని బట్టి వేరే కాయిన్స్ అయినా మీరు బై చేసుకోవచ్చు. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీకు ఈ డోజీ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని బై చేసే విధానం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ టైం టు టైం మీకు క్రిప్టో మైనింగ్ గురించి, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.